అవి పవన్ వాళ్ళ టీంలో ఆడవి బాగుంది. ఆమె కూడా స్టైల్ బాగుంటుంది. వాళ్ళ అమ్మాయి చెప్తున్నారు ఒనిక్స్లో ఉంటారు కదా వాళ్ళే. వాడే జానీ ఇప్పుడు బాగానే ఒనిక్స్ నుంచి ఆ బెల్ పార్క్ దగ్గర ఈ రాంపాడు ఇల్లు ఒకటి ఉంది పాత. బెల్ పార్క్ దగ్గర బెల్ పార్క్ దగ్గర ఒక పాత స్టూడెంట్స్ అందరూ ఉండేదానికి మూవ్ అయ్యాడు. అప్పుడు మంజుగాడు ఉండేవాడు కూడా. మంజుగాడు ఒక గెస్ట్ హౌస్ ఉండేవాడు. ఆహా అది కాదు, అది రన్నింగ్ సర్వీస్ ఇక్కడ ఎవరు చేయలేము గవర్నమెంట్లో కూడా అంటే మేము చేయము, చేసేవాళ్ళు ఉన్నారు. మానే అదే నా లాస్ట్ టైం మానేగాడు ఉన్నాడు కదా నరేంద్ర, వాడు చేసేవాడు. నెట్ టచ్ ఎవరో మానే అన్న వాడు బాగా ఆడుతున్నాడు ప్లేయర్, వాడు చేస్తాడు. ఇప్పుడు చేయట్లే కానీ కాళ్ళు చేస్తాడు. అవునా? లేదు, ఇండోర్లోనే ఈజీ యాక్చువల్లీ. గ్యాప్ లేదు ఇక్కడ గ్యాప్ లేదు. నువ్వు చేస్తావా? ముందే చంపేరా సెకండ్ నువ్వు తీయాలి. చేతులు అడ్డం పెట్టుకుని నెట్ నుంచి ఉంటే కాదు కదా అది. సూపర్ ఏముంది టైం అయితే ఐ థింక్ మన ఒక గేమ్ వస్తుంది. మన 2 పడతాయి సార్. 2 పడతాయా? ఏందని బట్టలు తీస్తాడు? కాదు ఏం తీసేసావు? బ్యాండ్ హైట్ లేదు, హైట్ లేదు పాపం. ఎట కొడతాడు, యాడికి కొడతాడు? ఎన్ని తిట్టుకుంటున్నాడు లోపల. స్కోర్ ఆడుకో. ఎందుకు బాల్ పడతావు? అన్నకి రానప్పుడు ఎందుకు బాల్ ఎవరిదా భలే అవుతారు ఇంటోను. అక్కడే కూర్చొని చూడు, అన్నీ ఏడు కూర్చొని చూడు, ఏడు కూర్చొని ఏం కూర్చొని ఆ వీడియోలన్నీ వస్తాయి. బ్లాక్ వెళ్ళాలి. నువ్వు గెలవడం ఓకే, జనాలు చచ్చిపోతారు వెనకాల. ఇదే
ఒకసారి ఒకటి వాడతాను మామూలుగా బీటీసీ బెంగళూరు టెక్నాలజికల్ సెంటర్ టీమ్ ఉండేది ఫస్ట్ ఇంకొకసారి ఒకటి రా అలా ఏం లేదు ఒకటి బోతలు మనం పెట్టాం బోతలు వేరే టీం ఉంది ఆల్రెడీ గవర్నమెంట్ జరుగుతుంది ఇంకా నువ్వు అప్పుడు ఏ టీం బ్రో బియా ఘోరంగా పోయాను అప్పుడు అప్పుడు సి టీం విశ్వరూపం చూపించింది బీటీ ఫస్ట్ మ్యాచ్ గయ్యాను ఆడింది అయ్యా ఇప్పుడు మళ్ళీ ఒకే ఒక సెట్ ఆడి నెట్ టచ్ శ్రీకర్ శ్రీకర్ నెట్ అది ఎందుకు తెలుసా కష్టపడద్దురా అది ఎందుకు తెలుసా మడాల అని వీళ్ళు లెక్క చేయలేదు అది మడాల గ్రౌండ్ గొడవ పెట్టుకున్నాడు కదా అప్పుడు నన్ను సీల్ ఎట్టేస్తారు నన్ను సీల్ ఎట్లా వేస్తారని గొడవ పెట్టుకున్నాడు అవునవునా నాకు ఇంకా గుర్తుంది అది అసలు వాళ్ళు బంగ్లాదేశ్ ఎప్పుడు స్టార్ట్ చేసావు అప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేసావు అని కాదు భయ్యా అనేసి స్టార్ట్ ఏముంది ఆయన ఉన్నాడా ఇంకా ఇక్కడే ఉన్నాడు రేపు భలే తయారయ్యాడా అదే మొన్న ఏదో వీడియో చూసా బ్రో స్పెక్స్ పెట్టేసి అదే అవును ఆయన కూడా వీడియో కనిపించాడు మీరు కలవరా మీరు రేపు వరుసగా 4 గెలిచాడు ఎప్పుడు అడుగు వాళ్ళ ఊర్లో గెలిచారు అదే ఉంది గుడ్ సెట్ గుడ్ సెట్ గుడ్ సెట్ గుడ్ సెట్ ఏ శత్రుకైనా ఆడాలి సూర్య గారు అవును గుడ్ వన్ రా నిజంగానే సూర్య గారు మలయాళం బిఎఫ్ లో మ్యూట్ చేస్తుంటాడు చూడు అయినా ఆడుతున్నాడు అనకుండా అదే అదే హైలైట్ కాదు బాల్ దగ్గరికి జై 135 తీరాలి చాలా అంతకన్నా పెద్ద శ్రేష్ఠ వచ్చాము మొత్తం వాడి చేసుకోవాలి ఆయన సౌండే చేస్తాడు ఆటంతా మీరే ఆడాలి ఇంకా కొట్టలేదాడు పాపం వాడు కొట్టడం ముఖం బద్దలైపోయేది మన వల్ల డిస్టర్బ్ అయిపోయారు రెడీ రెడీ సార్ నెక్స్ట్ గేమ్ ఓడిపోకూడదు నెక్స్ట్ గేమ్ ఓడిపోకూడదు ఎంత కష్టపడి ఆడాలి మనం రెడీ రెడీ కూర్చుంటే అలసిపోతున్నావు బాగా రిలాక్స్ అయిపోతావు సందీప్ ఇదో సందీప్ తక్కువ పెడతా కానీ నువ్వు యాక్టివ్గా ఉండు ఇట్టన్నావు ఏంది నేను నీ పక్కన ఉంటున్నా ఇలా చెప్తున్నా వైడ్లో ఉంటుంది నేను నెట్టింగ్ క్లోజ్ వెళ్తా నేను వెనక్కి వచ్చి కొట్టినప్పుడు దానికి డ్రాప్ వేసుకోవడం బెటర్ అని ఓకే నేను బ్యాకప్ కూడా అనుకోండి సేమ్ పాప ఆదర్శ్ గారు సాగు పెడుతున్నాడు ప్రైజ్ ఇస్తారా పాప ఆదర్శ్ గారు పాప మాటలే మాట్లాడలే పాప ఉన్నాడని కూడా తెలియట్లే ఆదర్శ్ మామూలుగా ఉన్నాడు ఆదర్శ్ గ్రూప్ లో ఉన్నాడా వస్తా కదా అబ్బాయి చాలా యాక్టివ్ పవర్ అడిగి గ్రూప్ పర్సనాలిటీ కూడా బైక్ మంచి నాగేశ్వరి లాగా నాగేశ్వర్ నాకు ఎందుకో చాలా రెస్పెక్ట్ బ్రో నాగేశ్వర్ వాడి హైలీ ఎడ్యుకేటెడ్ బ్రో వాడి కారు మారుతి 800 సోలార్ పెట్టి దానికి ఓన్గా చేసుకుని ఎలక్ట్రిక్ అరే త్రియాలంటారా
అంతేనా ఐర్లాండ్ మనం గుడ్ వన్ రా. నేను అందరూ ఇట్లా చేస్తాడు ఈ పాపం ఇట్లేదు ఆడికి, ఆడికి ఇట్లేదు ఆడికి. బాగా చేస్తాడు పోయిందండి. స్టాలిన్ 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 శాంతం రెడీ రెడీ. వాడు వచ్చినప్పుడు ఇట్టే ఆడేవాడు బ్రో, మళ్ళీ మధ్యలో ఒరే ఒరే ఏంట్రా అది గేమ్ అయిపోయింది.